అంతర్జాతీయ ఒత్తిళ్లను ఖాతరు చేయకుండా ఉంది నెతన్యాహు ప్రభుత్వం. ఎందుకు అంటే అక్కడ తన మంత్రివర్గంలో ఉన్నటువంటి రైటిస్టులే ఎట్టి పరిస్థితుల్లో నో కాంప్రమైజ్ అంటున్నారు. హమాస్ని అంతం చేసి తీరాల్సిందే అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇంతవరకు డౌన్ ప్లే అయ్యారు. ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఖతార్ ఏదైతే మీడియేటర్షిప్ చేస్తూ హమాస్ తీవ్రవాదుని తన దేశంలోనే కూర్చోబెట్టుకుని వాళ్ళేదో అమాయకులు అన్నట్టు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి నిలదీశారు ఖతార్ని. ఖతార్లోని 5 స్టార్ హోటల్స్లో హమాస్ తీవ్రవాద నాయకులు ఉన్నారు. 40 అడుగుల లోతునున్నటువంటి అండర్ గ్రౌండ్ సొరంగాల్లో హమాస్ కోసం ప్రాణాలు అర్పించేటటువంటి మూర్ఖుల్ని తయారు చేసినటువంటి వాళ్ళు మాత్రం 5 నక్షత్రాల హోటళ్లలో దర్జాగా అనుభవిస్తున్నారు. ఖతార్ ఇక్కడ మాటలు చెప్తోంది, కథలు చెప్తోంది అంటూ ఖతార్ ఓ పక్కన మొత్తాన్ని బందీలు విడిపించనీయకుండా ఆపింది ఖతారే. పేరుకి ఇద్దరి మధ్యన సంధి చేస్తున్నట్టు నటిస్తూ ఇజ్రాయెల్ దెబ్బకొట్టేటటువంటి కుట్రలు చేస్తోంది ఖతార్. అది బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం ప్రారంభించింది ఇజ్రాయెల్.